హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నేను మీ హోతా అండి. ఇవాళ అయితే నేను మీకు ముల్లంగి ఆకుతో పెరుగు పచ్చడి అయితే చేసి చూపించబోతున్నాను. ఇదండి ముల్లంగి ఆకు. సో ముల్లంగి కాడ నుంచి కట్ చేసినటువంటి ఆకు అనమాట. సో ఈ ఆకును ఉపయోగించి మనం ఇప్పుడు పెరుగు పచ్చడి అయితే రెడీ చేద్దాం. ఆ పెరుగు పచ్చడికి కావాల్సిన పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ముల్లంగి ఆకుని సాధారణంగా చాలా మంది అయితే ఇది తినరండి, కానీ ఇందులో కూడా మనకు చాలా రకాలైన పోషక విలువలన్నీ ఉన్నాయి. మనం చెప్తున్నాం కదా, మనం వాడే ప్రతి కాయగూరని కూడా మనము ఖచ్చితంగా అందులో ఉన్న ప్రతిదీ మనం వేస్ట్ చేయకుండా అయితే తినచ్చు. ఆ తినే వాటిలో మనం ఎలా వండుకోవాలో విధానం కనుక తెలిస్తే దాన్ని మనం ఖచ్చితంగా పాటించి అన్ని రకాల టేస్ట్ అయితే మనము ఎంజాయ్ చేయడానికి వీలుగా అయితే ఉంటుందన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఇప్పుడు మనం కావాల్సిన పదార్థాలు ఏంటో చూసేద్దాం. ముందుగా అయితే ముల్లంగి ఆకుని సన్నగా కడిగి సన్నగా తరిగి అయితే ఉంచుకోవాలండి. సో నేనైతే తరిగేస్తున్నాను. ఇప్పుడు ఇది కూడా మనకు చాలా టేస్టీగా ఉంటుందండి. వగరైతే ఏమీ ఉండదు. ఇది మనం చేసుకునే విధానంలో చేసుకుంటే పదార్థాలు ఏంటో ఇప్పుడు మనం చూసేద్దాం. ముందుగా కడిగి తరిగి ఉంచుకున్నటువంటి ముల్లంగి ఆకు, అలాగే ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, పసుపు, శనగపప్పు, జీలకర్ర, మినపప్పు, ఆవాలు, పెరుగు, రుచికి తగినంత ఉప్పు, వీటన్నిటిని వేపుకోవడానికి కావాల్సినంత నూనె. ఇంతే అండి. ఇంత తక్కువ ఇంగ్రీడియంట్స్తోనే మనం ఇప్పుడు ముల్లంగి ఆకు పెరుగు పచ్చడి అయితే చేయబోతున్నాం అనమాట. సో పెరుగు పులుసు లేదా పెరుగు కూర లేదా పెరుగు పచ్చడి, మీకు ఏది నచ్చితే ఆ పేరు అయితే దానికి పెట్టుకోండి. నేనైతే పెరుగు పచ్చడి అంటామన్నమాట మా భాషలో, అందుకని నేను ముల్లంగి ఆకు పెరుగు పచ్చడి అంటాను. ఇంగువ అయితే నేను మీకు ఇందులో చూపించట్లేదండి, మేము ప్రతి దాంట్లోనే ఇంగువ వాడతాము. సో నేనైతే ఇంగువ వాడుతున్నాను. సో మీకు ఆప్షనల్ కాబట్టి నేను ఇక్కడ చూపించట్లేదు. సో ఇంగువ. సో ముందుగా అయితే స్టవ్ వెలిగించి కడాయి వేసేసానండి. నూనె వేసేసాను. ఒక 2 చెంచాల నూనె వేసాను. ఇప్పుడు ఇందులోకి 1 చెంచా ఆవాలు, చెంచా మినపప్పు వేసి వేయించుకుంటున్నాను. ఇందులో మనం కరివేపాకు కూడా వేసుకోవచ్చండి. ఇది మనం వేసినా కనబడదు కాబట్టి నేనైతే వేయట్లేదు. 1 చెంచా జీలకర్ర. సో అన్నీ వేసేసి అవన్నీ చిటపటలాడేంత వరకు మనము వెయిట్ చేయాలి. సో చిటపటలాడిన తర్వాత ఇప్పుడు ఉల్లిపాయలు అయితే మగ్గిపోయాయి. నేనైతే ఇంగువ వేస్తున్నాను. అలాగే పచ్చిమిర్చి, ముందుగా కడిగి ఆరబెట్టుకున్నటువంటి ఆకుకూర, ఆకు సగం మగ్గిన తర్వాత రుచికి తగినంత ఉప్పు, అలాగే పసుపు. ఆకు ఉల్లిపాయలు అన్నీ మగ్గిపోయాయండి. ఇప్పుడు పెరుగు వేస్తున్నాను. టేస్టీ ముల్లంగి పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయింది. మీకు కనుక నచ్చితే పైన కొత్తిమీర, కరివేపాకు గార్నిష్ అయితే చేసేసుకోవచ్చు. సో రెడీ. సో ఇప్పుడు మనం దీన్ని అన్నంలో తినేద్దాం రండి. సో స్టవ్ అయితే కట్టేస్తున్నాను. సో మనం ఇప్పుడు అన్నంలో సర్వ్ చేసుకుందాం. రండి ఫోన్ చేసేది. ముల్లంగి పెరుగు పచ్చడి అయితే రెడీ అయిపోయిందండి. నేను చేసిన ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్టయితే నా వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. బాయ్.